ప్రభుజీ అలాగే నిధివన్. నిధివన్ గురించి చాలా వీడియోస్‌లలో వింటూ ఉంటాము. అక్కడ రాత్రి సమయంలో రాధాకృష్ణులొచ్చి రాసలీల చేస్తూ ఉంటారు అని చెప్పేసి. అందులో ఎంత నిజం ఉంది గురూజీ? ఇప్పుడు మనకి రాసలీల అనే తత్వం గురించి మనం మన యూట్యూబ్ ఛానల్లో చాలాసార్లు చెప్పుకున్నాం. అసలు రాసలీల యొక్క కరెక్ట్ తత్వం ఏంటి, అసలు జనాలు అర్థం చేసుకునేటట్టు ఏదో అది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అఫేర్ కాదండి రాసలీల అంటే. కృష్ణుడు రాధారాణి ఒక మ్యాన్ ఉమెన్ కాదు, ఆయన భగవంతుడు, ఆయన శక్తి. రాధారాణి కృష్ణుడి యొక్క శక్తి. కృష్ణుడు భగవంతుడు, రాధారాణి కృష్ణుడి యొక్క శక్తి. అంతేకాని ఈయన మ్యాన్, ఈయన ఉమెన్, వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళు వచ్చి రాత్రిపూట డాన్స్ చేస్తారు, అలా కాదు. ఎందుకంటే మనకు తెలిసిన శక్తి ఇది కాబట్టి దాన్ని భగవంతుడికి అన్వయిస్తూ ఉంటుంది. కానీ మనకు తెలిసిన తత్వం కాదు రాధాకృష్ణుల యొక్క తత్వం. రాధాకృష్ణుల యొక్క తత్వం మనకి పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అని అంటే శ్రీమద్ భాగవతాన్ని మనం శ్రవణం చేయాలి. మీరు కూడా తప్పకుండా శ్రవణం చేయండి. ప్రణవానంద దాస్ ఛానల్లో మీకు సంపూర్ణ శ్రీమద్ భాగవతం గురించి మనం చెప్పుకున్నాం. దాన్ని విన్నాక చాలా మంది మనకి రాధాకృష్ణుల యొక్క తత్వం ఏంటి, అసలు కృష్ణుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు బృందావనం అనేది అడుగడుగున కృష్ణుడి యొక్క లీలలతో పూర్తిగా ఉండే ప్రదేశం అనమాట. నిధివన్ అనే మీరు అడుగుతున్న ప్రదేశం ఏంటి అని అంటే, అక్కడ రాధాకృష్ణులు మిగతా గోపికలందరితో కలిసి కృష్ణుడు రాస నృత్యం, అద్భుతమైన నృత్యం. మొన్ననే శరత్ పూర్ణిమ అనే ఒక ఉత్సవం జరిగింది. ఆ రోజు అక్కడ బృందావనంలో ఆ రాస నృత్యం అనేది చేశారనమాట. కృష్ణుడు అందరి గోపికలు అంటే ఎవరండి? కృష్ణుడి యొక్క ప్రతిబింబాలు, కృష్ణుడి యొక్క స్వయం రూపములే గోపికలు అందరూ కూడా. ఇప్పుడు చూడండి, నేను ఇలా అన్నాను అనుకోండి, నన్ను వచ్చి ఎవరైనా పాట్ అని కొడతారా? ఏయ్ ఎందుకు కొట్టారా వీడిని? నా చేత్తో నేను ఇలా కొట్టు, నా ఇష్టం అది. అదే, ఎందుకంటే నేను నా చెయ్యి కాబట్టి. కృష్ణుడు గోపిక, కృష్ణుడు రాధ అని అంటే ఆయన యొక్క స్వ ప్రతిబింబములే వాళ్ళు, ఆయన యొక్క స్వశక్తులే వాళ్ళు. వాళ్ళ ద్వారా మనకి ఈ రాస నృత్యం ద్వారా ఏం నేర్పిస్తున్నారు భగవంతుడు అని అంటే, మీరు ఎప్పుడైనా రాసలీల ఫోటో చూసారా అండి? గోపిక కృష్ణుడు, గోపిక కృష్ణుడు, గోపిక కృష్ణుడు, గోపిక కృష్ణుడు అలా ఉంటాయి. అంటే ఎంత మంది తన దగ్గరకు వచ్చినా సరే కృష్ణుడు అందరితో ఉండేవాడు. అందరినీ కూడా దగ్గరికి తీసుకునే ఒక శక్తి కృష్ణుడికి ఉంది. కాబట్టి దీంట్లోనే ఆయన యొక్క భగవతత్వం గురించి తెలిసిపోతుంది అనమాట మనకి రాసలీల. కాబట్టి అట్లా లక్షలాది కోట్లాది స్వరూపములతో ఆ రాస నృత్యాన్ని ఆ రోజు కృష్ణుడు చేశారనమాట. అందులో ఒక ప్రదేశం నిధివనం అని అంటారనమాట. అయితే మా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనం నిధివనం బయట నుంచే మనం ప్రణామం చేస్తాం అనమాట. మనకి అక్కడ ఎందుకు అని అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక ప్రదేశం ఉందండి, ఒక హాల్ ఉంది, ఒక కిచెన్ ఉంది, ఒక పూజ రూమ్ ఉంది, ఒక బెడ్రూమ్ ఉంది అనుకోండి. మనం ఎవరి దగ్గరైనా గెస్ట్ గా వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాం? మనం హాల్కి వెళ్ళి కూర్చుంటాం, పూజ రూమ్ లోకి వెళ్ళి దండం పెట్టుకుంటాం, డైనింగ్ టేబుల్ లో తింటాం. అంతేగాని బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి చూస్తావా? వెళ్ళం కదా. దేర్ ఆర్ సమ్ ప్రైవేట్ ప్లేసెస్. కాబట్టి నిధివన్ కూడా రాధాకృష్ణుడికి సంబంధించిన ఒక ప్రైవేట్ ప్లేస్ అన్నమాట. కాబట్టి దానికి వెళ్ళి మనం దాంట్ లోపల రీసెర్చ్ చేయటము, దాని గురించి మనం పెద్దగా వీఆర్ నాట్ వెరీ ఏమంటాం ఓవర్వెల్మ్డ్ బై ఇట్ అనమాట. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ రాధాకృష్ణుల యొక్క లీలలు జరుగుతుంది. అలా మొత్తం బృందావనం మొత్తం కూడా భగవంతుడి యొక్క లీలలే జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అక్కడ మీరు చెప్పినట్టుగా నిధివనంలో ఇప్పటికీ కూడా గోపికలు, శ్రీమతి రాధారాణి అక్కడ బెడ్ చేసి పెడతారన్నమాట. ప్లస్ అక్కడ అన్ని అలంకరణ సామాగ్రి పెడతారు, నైవేద్యాలు పెడతారు. ప్రొద్దున వెళ్ళేసరికి ఆ నైవేద్యాలన్నీ కూడా తినేసి ఉంటాయి. తర్వాత అలంకరణ సామాగ్రి మొత్తం కూడా అక్కడంతా పడిపోయి ఉంటాయి అన్నమాట. కాబట్టి అడుగడుగున ఎక్కడ బృందావనంలో చూసినా ఆ రాధాకృష్ణుల యొక్క అస్తిత్వం, వాళ్ళ యొక్క ఉనికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందులో ఒక ప్రదేశం నిధివనం కూడా. అలాగే నిధివన్లో చాలా మంది నేను చూస్తాను రాధాకృష్ణుల్ని అని చెప్పేసి దృఢ నమ్మకంతో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు అని అంటారు అని చెప్తారు కొంతమంది. ఎవరో రాత్రిపూట అక్కడ ఉండడానికి ప్రయత్నించారు. ఇప్పుడు చూడండి, భగవంతుని చూడాలి అని ప్రయత్నించారు భగవద్భక్తులు చాలా మంది. మేము ఒక వీడియో చేసాం అనమాట, కృష్ణుడిని చూడాలి అని అంటే భక్తి చేయాలి. దాంట్లో సీక్రెట్ ఏంటో తెలుసా? భక్తి చేసిన వాళ్ళు ఎవరు కృష్ణుడిని చూడాలి అనుకో, ఎందుకంటే కృష్ణుడి యొక్క సేవ చేయాలి అని అనుకుంటారు. ఇది దాని లోపల ఉండే సీక్రెట్ అనమాట. ఎందుకంటే మాకెప్పుడు భగవంతుడికి ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు కృష్ణ నాకు కనిపించు అని మేము ఎప్పుడు ప్రార్థన చేయమండి. మాకు కావాల్సింది కృష్ణ మమ్మల్ని మీ సేవలో వినియోగించు అని ప్రార్థన చేస్తాం. మీరు అడగండి ఎంతమంది కృష్ణ భక్తులు, ఎవ్వరికి కూడా కృష్ణుని చూడాలి అనే ఇచ్చ ఉండదు.
ఎందుకంటే ఇంకా సేవ కృష్ణుడి చేయాలి. యొక్క సేవ, ఆయన యొక్క సేవ మాకు ప్రాధాన్యత, కానీ ఉమ్, కృష్ణుడు కనిపించేసేయాలి ఇది భక్తి యొక్క లక్షణం కాదండి. భగవంతుడు మా కోరికలు తీర్చేసేయాలి, మాకు కనిపించాలి, మాకు నిరూపించాలి ఆయన ఉన్నట్టు, ఇవన్నీ భక్తులకు సంబంధం లేదు. వాళ్ళకి సంబంధం ఒకటే ఒక విషయం, నేను ఎలా సేవ చేసుకోను. ఉమ్, వైకుంఠంలో లక్ష్మీదేవి కూడా భగవంతుడు పక్కనే ఉంది కదండి, భగవంతుడు చూపిస్తూనే ఉంది. ఉమ్, లక్ష్మీదేవి అని అంటే అందరూ లక్ష్మీదేవి వెనకాల పడుతున్నారు. అమ్మా మాకు ఇప్పుడు లక్ష్మీ పూజ రాబోతుంది కదా, ఓ మాకు ఈ నోట్లు ఇచ్చేసేయి, అన్ని నోట్లు ఇచ్చేసేయి, ఇది చేస్తాం అది చేస్తాం, ఇన్ని పూలు అన్ని పూలు అన్ని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ లక్ష్మీదేవి వైకుంఠంలో ఏం చేస్తుందో తెలుసా అండి? వైకుంఠం అంటే అక్కడ ఒక మొత్తం ఫ్లోరింగ్ ఉమ్, ఎలా ఉంటుందో తెలుసా? చింతామణులతో ఉంటుంది, సఫైర్, డైమండ్స్, రూబీస్, వాటితో ఫ్లోరింగ్ ఉంటుంది వైకుంఠంలో. దుమ్ము అనేది వైకుంఠంలో ఎవరికి తెలియదు, ఉమ్, అలాంటివి ఉండవు అనమాట వైకుంఠంలో. కానీ అటువంటి ఫ్లోరింగ్ ని లక్ష్మీదేవి తూడుస్తూ ఉంటుంది అనమాట. నారాయణుడు వస్తాడు ఇక్కడ నుంచి, చాలా నీట్ గా ఉండాలి. లక్ష్మీదేవి నారాయణుడి యొక్క సేవ కోరుకుంటుంది. ఉమ్, కాబట్టి భగవద్భక్తులు ఎక్కడ ఎంత గొప్ప భక్తులైనా కావాల్సింది ఏంటి అని అంటే ఆ భగవంతుడి యొక్క సేవ. కాబట్టి ఇలాంటి పనులు చాలా మంది చెప్తూ ఉంటారు, కృష్ణుడు కనిపిస్తే నమ్ముతా, భగవంతుడు నిరూపిస్తే నమ్ముతా. సారీ సార్, ఆయన నిరూపించడానికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు, ఉమ్, నరేంద్ర మోదీ నాతో వచ్చి మాట్లాడితే నేను ఓటేస్తా అని అన్నారు అనుకోండి, ఆయన వస్తారా నీ ఓటు కోసం అని? లేదా కేసీఆర్ గారు నా ముందు వచ్చి మా ఇంటికి వచ్చి టీ తాగితేనే నేను ఓటేస్తా అని అంటే ఆయన వచ్చి మన దగ్గర టీ తాగుతారా అని? కాదు కదా. నీ ఇష్టం, నువ్వు ఓటేసినా ఇవ్వకపోయినా నీ ఒక్క ఓటు ఏం దానివల్ల దీనేం కాదు. ఉమ్, కాబట్టి మనం భగవంతుడు నా దగ్గరకు వచ్చి నా ముందు నించొని నన్ను నిరూపిస్తేనే నేను ఇది చేస్తా అంటే దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. ఉమ్, కాబట్టి మనం అందుకే భగవంతుడు ఏదో చమత్కారాలు చేయాలని, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లలో మేము చూస్తూ ఉంటాం అనమాట, పెద్ద పెద్ద ఆధ్యాత్మిక వ్యక్తులుగా చెప్పుకునే వాళ్ళందరూ ఇక్కడ ఈ చమత్కారం, అక్కడ ఆ చమత్కారం, ఇక్కడ ఈ అద్భుతం, ఇక్కడ ఇది అని ఎక్సైటింగ్ థంబ్నెయిల్స్ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, మనందరికి తెలిసిందే విషయం. కానీ కృష్ణుడు అంటే అంత ఎక్సైట్మెంట్ అవసరం లేదు. భగవంతుడు ఏం చేసినా చేయకపోయినా మనకి ఆయన స్వామి, కాబట్టి ఆయన ఒక చిరునవ్వే మనకు కావాలంతే. కానీ ఆయన కష్టపడుతూ గోవర్ధన లీల, ఇప్పుడు గోవర్ధన పూజ వస్తుంది, గోవర్ధన్ ఎంత పెద్ద అద్భుతమైన విషయం అండి. కృష్ణుడు ఎడమ చేతి చిటికని వేలుతో గోవర్ధన ఎత్తేశారు అని అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఓ కృష్ణ భగవంతుడు నువ్వు అది ఇది మమ్మల్ని కాపాడే, ఏమంటున్నా తెలుసా? పోతే పోనీ ఏదైనా అవుతుంది కానీ నువ్వు ఫస్ట్ ఈ పర్వతాన్ని కింద పెట్టు, ఎందుకంటే మా కోసం నువ్వు కష్టపడద్దు. అవును, నీ వేలు ఏమైపోతుందో, నీ చెయ్యి ఏమైపోతుందో అని పాపం వాళ్ళు బాధపడుతున్నారనమాట కృష్ణుడు. అవును, విన్నాను. కాబట్టి భక్తి అని అంటే ఎంత తేడా చూడండి. మనం అనుకునే భక్తి, భగవంతుడు వెనకాల పడి మాకు ఎలాగైనా సరే నువ్వు ఇది చేసేయాలి అది చేసేయాలనే భక్తి ఎక్కడ? భగవంతుడు సేవ చెయ్యాలి అని కష్టపడితే కష్టపడకు స్వామి మేమేమైనా పర్వాలేదు అనే భక్తి ఎక్కడ? కాబట్టి మనం నిజంగా భగవంతుడిని ఆశ్రయించాలి అని అంటే ఏదో భగవంతుని చమత్కారం చేయాలనో భగవంతుడు కనిపించాలనో కాదండి. ఆయన యొక్క అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉండాలి. అంటే తన యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండాలి, చక్కగా హరినామాన్ని జపం చేస్తూ ఉండాలి. ఇది నిజమైన భక్తి. ప్రభుజీ అలాగే చాలా మంది దగ్గర, అంటే ఇది యూట్యూబ్ ప్రభావమే అని చెప్తాను, కొంతమంది ఎట్లా అంటే జగన్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో, జగన్నాథ్ మందిర్, అది చాలా గొప్ప టెంపుల్ అయినప్పటికీ కూడా అందులోంచి తప్పులు తీస్తారు. ఆ టెంపుల్ కి నీడ కనిపించదు అంటారు, ఇదిగోండి ప్రూఫ్ అని కొందరు ఎడిటింగ్ చేసో ఎలానో ఒక విధంగా చేసి చూపిస్తూ ఉంటారు. అక్కడ జరిగే అన్ని సంఘటనలకి ఇదంతా ఫేక్ అన్నట్టుగా ఒక ముద్ర వేసి తమ్నెయిల్లో పెట్టేస్తూ ఉంటారు. సో నిజంగా అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో, గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో జెండా ఎగరడము, అండ్ పాత్రలు 9 8 పెడితే కిందిది కాకుండా మొదటిది ఫస్ట్ వంట వండిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు గురుజీ ఈ జనరేషన్ వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు? మేము పూరి వెళ్తున్నాం ఇంకొన్ని రోజులలో, 10 రోజులు మేము పూరి క్షేత్రంలో ఉంటాం అన్నమాట. మా గురువు గారు ప్రతి కార్తీక మాసంలో ఒక ప్రదేశానికి యాత్రగా తీసుకెళ్తూ ఉంటారు. ఈసారి సుమారుగా 10 నుంచి 11 వేల మంది భక్తులు 24 పైచిలుకు దేశాల నుంచి వస్తూ ఉన్నారన్నమాట. అయితే అక్కడ ఈ నవంబర్ 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అక్కడ వెళ్తున్నాం పూరి క్షేత్రానికి. మీరు చెప్పినవన్నీ కరెక్టే అండి, కానీ పూరి క్షేత్రం యొక్క వైభవం జెండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగరటం, అన్నం వండిపోవటం ఇది కాదు. పూరి క్షేత్రం యొక్క వైభవం అక్కడ జగన్నాథ బలభద్ర సుభద్రలు ఉండటం.
మనకి అందుకే నేను చెప్పాను కదండి, ఆధ్యాత్మికత పేరుతో జెండా ఇటువైపు ఉంటుంది, నీడ పడదు, అన్నం ఉడికిపోతుంది, ఇవన్నీ చూపించాలి అని చూపిస్తున్నారు. ఇవన్నీ ఏదో ముఖ్యమైన విషయాలు, అక్కడ ఉండే వైభవాలు అని చూపిస్తున్నారు. కానీ నిజంగా ఇవన్నీ నిజమే, కానీ ఇవన్నీ ఎన్నో చిన్న విషయాలు, చాలా చిన్న. కానీ అక్కడ ఉండే ఆ స్వామి యొక్క సౌందర్యం, ఆ స్వామికి ఎన్ని వేల మంది పూజారుల యొక్క కుటుంబాలు నిరంతరంగా వాళ్ళ తరతరాలుగా చేస్తున్న సేవ, రథయాత్ర, ఆ స్వామి యొక్క రథయాత్ర, భగవంతుడు సాక్షాత్తుగా మూలవర్లేరు రోడ్డు పైకి వచ్చేసి రథం పైన చూసే ఉత్సవాలు, ఆయనకి చేసే నైవేద్యాలు, ఆయన భక్తులతో చేసిన లీలలు, అసలు ఇవి మనం ముందుగా భక్తులకు చెప్పాలి. కాబట్టి మీరు చెప్పినట్టుగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చేసే ఒక తప్పులలో ఇది కూడా ఒక తప్పు అనమాట. ప్లస్ ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా చేసే తప్పులలో ఒకటి ఏంటి అని అంటే, ఏదో చమత్కారాన్నే భగవత్ తత్వంగా సృష్టించి చూపించడం. అది ఎంత పెద్దవారైనా సరే మనం గమనించుకొని చూడాలి. ఎందుకంటే స్వామి యొక్క వైభవం వీటి వల్ల తెలియదండి. స్వామి యొక్క వైభవం ఎన్నిటికీ వీటి వల్ల తెలియదు. స్వామి యొక్క వైభవం ఆయన భక్తుల పట్ల చూపించే కృప. అసలు జగన్నాథపురిలో అండి ఎన్ని భక్తులతో జగన్నాథుడు చేసిన లీలలు ఉన్నాయంటే, అసలు రఘు అని జగన్నాథుడి యొక్క స్నేహితుడు, దాని తర్వాత గీతా పండ, దాని తర్వాత జయదేవ గోస్వామి, అసలు ఆ లీలలు చెప్తే మీరు అది ఆశ్చర్యపోతారు. అసలు భగవంతుడు ఎలా ఒక్కొక్కళ్ళతో తన యొక్క కర్మాబాయ్ ఆవిడ చేసిన కిచిడి ప్రతిరోజు భగవంతుడికి నివేదన పెడతారు. ఇవన్నీ చెప్పాలి భక్తులకి. అందుకే మేము ఎప్పుడు కూడా ఇలాంటి చమత్కారాల గురించి మాట్లాడమండి. ఎందుకంటే వీఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ది మిరాకిల్స్ ఆఫ్ గాడ్, వీఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ది మర్సీ ఆఫ్ గాడ్. కాబట్టి భగవంతుడు చూపించిన కృప, ఆ స్వామికి చేసే సేవలు, వీటి గురించి చెప్పాలి జగన్నాథపురిలో. నిజంగా చెప్పాలి అని అంటే, మేము ఎప్పుడైనా జగన్నాథుడి గురించి ఆల్రెడీ మా ఛానల్లో జగన్నాథుడి గురించి చాలాసార్లు చెప్పాం. వాటిని దాంట్లో కూడా ప్లస్ మనం ఎప్పుడైనా జగన్నాథుడి గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నప్పుడు ఈ భక్తులతో జరిగిన లీలలన్నీ కూడా మనం స్వామి వారితో మాట్లాడుకోవచ్చు. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక భక్తుడు చాలా సింపుల్ అన్నమాట ఆయన. అయితే ఆయనకి ఒక కొబ్బరి బొండ, తన చెట్టు పైన ఉండే కొబ్బరి బొండ సమర్పణ చేయాలి జగన్నాథుడికి అని అనుకున్నారు. కొంతమంది జగన్నాథ్పురి వెళ్తున్నారు అని ఆ కొబ్బరి బొండాన్ని తీసి ఆయనకి ఇస్తారనమాట. ఇచ్చి అయ్యా మీరు ఇవ్వండి స్వామికి అని అంటే, వీళ్ళు ఏదో తొందరలో ఉన్నారు. వీళ్ళు అనుకున్నారు సరేలే ఏంటో జగన్నాథుడు కొబ్బరి బొండ ఈయన ఇచ్చారు అని అంత మరలా అక్కడ లోపలికి వెళ్ళి నేను ఇవ్వాలా అని ఆయన ఏం చేశారంటే, గరుడ్ స్తంభం దగ్గర నుంచే ఇలా చూపించి, ఓ జగన్నాథ ఈ కొబ్బరి బొండాన్ని ఇచ్చారు నీ యొక్క భక్తుడు అనగానే జగన్నాథుడు ఏం చేస్తారు తెలుసా అండి, ఆలయం లోపల నుంచి చెయ్యి తన యొక్క చేతిని ముఖద్వారం నుంచి బయటికి పంపించి గరుడ స్తంభం దగ్గర ఉన్న కొబ్బరి బొండాన్ని తీసుకుంటారు. ఒక సింపుల్ డివోటీ, ఒక ఊర్లో ఉండే ఒక వ్యక్తి జగన్నాథ నీకోసం నా కొబ్బరి బొండాన్ని పంపించాలి అని అనుకున్న చిన్న సంకల్పాన్ని చేశారు.